Hey guys, welcome to Neha Vlogs. Guys, thank you so much for watching my channel and previous I also released the episodes. Thank you so much for supporting me a lot. సో ఈరోజు మనం వచ్చేసి ఈ నామినేషన్స్ గురించి కొంచెం డిస్కస్ చేద్దాము. యాక్చువల్లీ సండే నామినేషన్స్ జరిగాయి. సో ఈ నామినేషన్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ యష్మికి ఎంత లక్ అనేది సపోర్ట్ చేస్తుందంటే తను అసలు చీఫ్గా కూడా తను కేపబుల్ పర్సనే కాదు. తనకి అసలు మాట్లాడడం రావట్లేదు, ఎందుకు బిగ్ బాస్ హౌస్కి వచ్చిందో తెలియదు. అసలు ఇలాగా తను చేస్తుందో అయితే నాకు యష్మిది అయితే నాకు అస్సలు నచ్చట్లేదు గైస్. అది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. సో యష్మి అనేది ఇక్కడ మళ్ళీ సేవ్ అయిపోయింది. తనకి నామినేషన్స్ అనేవి తన్ని సేవ్ చేశాడు బిగ్ బాస్. అంటే ఎక్కువ మెంబర్స్ మీ దాంట్లో ఉండడం వల్ల ఆమె నామినేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి బిగ్ బాస్ అనేది చెప్పేశారు. చెప్పిన తర్వాత ఈరోజు నామినేషన్లో ఏం చేయిందంటే కలర్స్ వేసుకోవాలన్నమాట. అంటే వీళ్ళు వచ్చేసి కెరటం, వీరులు, ఇలాగా 3 చీఫ్లు వచ్చేసి 3 థీమ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ థీమ్స్లో ఎల్లో, రెడ్ అండ్ బ్లూ. సో బ్లూ వచ్చేసి మన నిఖిల్, ఎల్లో వచ్చేసి నైనా, రెడ్ వచ్చేసి మన యష్మి. సో ఈవిడ అసలు ఎందుకు బిగ్ బాస్ హౌస్ ఎందుకు ఇస్తున్నాడు బిగ్ బాస్ ఆమెను సేవ్. ఒక్కసారి నామినేషన్లోకి వస్తే ఈసారి అయితే ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యేదైతే యష్మినే. డెఫినెట్గా యష్మినే ఎలిమినేట్ కూడా అయిపోతుంది. ఎందుకంటే ఆమె ఏం పర్ఫామ్ చేయట్లేదు, లక్ మాత్రమే కలిసి వస్తుంది. అది తనే యాక్సెప్ట్ చేసింది లక్ అని. సో ఇది ఇలాగా ఉండగా మన మణికంఠ ఏం చేస్తున్నాడండి బిగ్ బాస్ హౌస్లో. ఫస్ట్ వచ్చినప్పుడు ఎమోషనల్గా మనందరికి కనెక్ట్ అయ్యాడు, ఓకే. ఇప్పుడు హౌస్ మేట్స్ కోసంగా తన ఎమోషన్ అంతా ఇది చేసేసి మళ్ళీ ఇంకొకలాంటి అందరితో కలిసిపోయి కొంచెం బాగున్నాడు. కానీ ఇంకొంచెం కలిస్తే ఇంకా బాగుంటుంది అంటే గెలిచే క్యాపబుల్ ఉన్న పర్సన్ కదా. సో అతనికంటూ ఇంకొంచెం మాట్లాడితే మనీ కూడా బాగుంటుంది. సో ఈరోజు నామినేషన్స్లో ఇలాగా కలర్స్ అనేది ఒకరు చేస్తారు. సో ఇక్కడ మిగిలిన ఎవరైతే ఉన్నారో, సో బేబక్క వెళ్ళిపోయినప్పుడు కొంచెం సీత ఎమోషనల్ అయ్యింది. ఎందుకంటే కిచెన్లో వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి. సో బేబక్క కూడా బయటకు వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది గైస్. సో మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన పర్సన్ ఎవరంటే ఓమాదిత్య గారు వచ్చేసి మీరు కనిపించట్లేదు అని నాగార్జున సార్ చెప్పగానే సీతుతో ఈరోజు వాళ్ళు డిషెస్ అన్నీ వాష్ చేస్తూ నేను ఎలాగా నామినేట్ చేస్తాను ఏంటి అని అనుకొని కొంచెం చెప్పారు. అలా అన్నప్పుడు నేను అనుకున్నా, ఓహో మంచి పాయింట్స్ చెప్తారేమో ఆదిత్య గారు, ఓకే చూద్దాంలే అని అనుకున్నాను గైస్, సీరియస్లీ. సో తీరా అతను నామినేషన్ చూశాక అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్స్ అన్నమాట. తను ఏంటేంటో అనుకుంటున్నాడు, సరే ఓకే అతని పర్సెప్షన్లో అది కరెక్ట్. సో ఫస్ట్ అయితే నామినేషన్ రూమ్కి వచ్చిన తర్వాత 3 చీఫ్స్లలో ఒక చీఫ్ని బిగ్ బాస్ సేవ్ చేశారు, యష్మిని బిగ్ బాస్ సేవ్ చేశారు. ఆమెని నామినేట్ చేయడానికి లేదు. మిగిలిన 2 మెంబర్స్ చీఫ్లని ఎవరైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పారు. చెప్పంగానే యష్మిని నామినేట్ చేయలేకపోయానే అన్నప్పుడు సీతు ఒకలాంటి ఫీల్ పెట్టిందండి. అయ్యా మిస్ అయిపోయిందే, నేను నామినేట్ చేయలేకపోయానే అన్నట్టు ఫీల్ పెట్టిందనమాట సీత. సరే అని చెప్పేసి ఫస్ట్ అలా ఫీల్ పెట్టగానే బిగ్ బాస్ సీత ప్లీజ్ నామినేట్ అన్నాడు. సో ఇంకా సీత లేచి నిఖిల్ని నామినేట్ చేసింది. ఆ తర్వాత నిఖిల్ని నామినేట్ చేసినప్పుడు బ్లూ కలర్ పెయింట్ అనేది నిఖిల్ మీద వేసింది. సో నిఖిల్ని ఏ రీజన్ పెట్టి నామినేట్ చేసిందంటే ఫస్ట్ మనము ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం కదా, నిఖిల్ సీత మీద పడిపోయి ఉన్నాడు అన్నాను కదా. సో ఆ కాన్వర్జేషన్ అనమాట. ఫస్ట్ వీక్లో యాక్చువల్లీ అప్పుడే నిఖిల్ని నామినేట్ చేయాలనుకునిందంట, కానీ అతను చీఫ్ అవ్వడం వల్ల సేఫ్ అయిపోయాడు. కానీ అది తనకి ఇంకా ఉన్నిందనమాట. ఆ తర్వాత వీక్ ఓకే వాళ్ళిద్దరు మళ్ళీ మామూలు అయిపోయారు. కానీ ఆ రీజన్తో సీత వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేసిందనమాట. తర్వాత ప్రేరణని నామినేట్ చేసింది. సెకండ్ వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ ఏం చేసిందంటే
తను ఓవర్ క్యూరియాసిటీతో వాళ్ళ క్యాంప్ గెలిచిందన్న ఎక్సైట్మెంట్లో చెత్త బుట్టలో పడేసిన బాటిల్ని తీసుకొచ్చి మళ్ళీ పెట్టి వాళ్ళు పడేయాలని చెప్పినట్టు చెప్పింది. అది యాక్చువల్లీ చూసుకుంటే ప్రేరణది నాకైతే ప్రేరణది రాంగ్ అనిపించింది. వాళ్ళు ఏదైనా వర్క్ చేయాలని అవతల టీంతో వర్క్ చేయించాలి, ఇది టాస్క్ అన్నప్పుడు కొంచెం వాళ్ళు కూడా దాని తగ్గట్టు ఏదైనా బెస్ట్గా ఇచ్చుంటే అక్కడ వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ ఇవ్వలేకపోయారు. సో అది కొంచెం ఎవరికైనా మనకైనా అనిపిస్తుంది. డస్ట్బిన్లో తీసి పెట్టడం అంత వాంటెడ్గా ఏది చేయకూడదు, అది న్యాచురల్గా ఏదన్నా రావాలి. సో అక్కడ ప్రేరణని సీతు వచ్చేసి ఇద్దరిని నామినేట్ చేసిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓం ఆదిత్య గారికి ఆ ఛాన్స్ అనేది పిలిచారు బిగ్ బాస్. సెకండ్ పర్సన్గా ఆదిత్యాని పిలిచారనమాట. ఆదిత్య కూడా రియల్గా గైస్ అసలు ఏం చేయట్లేదు బిగ్ బాస్ హౌస్లో. ఆ గేమ్ కానీ ఏది కానీ ఆదిత్య, ప్రేరణ, యష్మి, పృథ్వీ, ఈ వీళ్ళల్లో శేఖర్ భాష ఓకే పర్ఫామ్ చేస్తున్నారు, జోక్స్ వేస్తున్నారు. నిజంగా ఆమ్లెట్ అంటే ఆమె లేట్, దోమ అంటే దోమ. సో కొంచెం మనకు కామెడీ ఫన్ అనేది అక్కడ వస్తుంది సీరియస్గా. అది కొంచెం నచ్చుద్ది అందరికీ. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు గైస్, అబ్బాయి ఏం చేస్తున్నాడు, యష్మి ఏం చేస్తుంది, ఏం లేదు వాళ్ళు. సో అబ్బాయి వచ్చేసి ఫస్ట్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు. రీజన్ ఏం చెప్పాడంటే సాటర్డే వచ్చేసి నాగార్జున సార్ ఫ్లాప్ అని చెప్పేసి విష్ణుని అన్నారు కదా. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు అబ్బాయిని ఎందుకు అనలేదు నాగార్జున సార్ అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. నిన్న ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాము. అంటే నాగార్జున సారు చెయ్యని వాళ్ళని కొంచెం గ్యాప్ ఇస్తారు. వాళ్ళు ఏంటంటే మేము భలే పర్ఫామ్ చేస్తున్నామని వాళ్ళు అక్కడ మిస్టేక్స్ చేస్తారా పట్టుకోవచ్చు అని పాపం నాగార్జున గారు వాళ్ళని అబ్బాయిని అలా వదిలేరు. అబ్బాయి ఏమనుకుంటున్నాడు, నేను చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాను, నేను సూపర్ ఉన్నాను అనుకొని అబ్బాయి అనుకొని విష్ణుప్రియని నిన్ను ఫ్లాప్లో పెట్టారు, నేను నిన్ను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నువ్వు నాకు ఇట్లా రావాలి అని చెప్పాడనమాట. తర్వాత ఓం ఆదిత్య గారిని కూడా నామినేట్ చేశారు. ఓం ఆదిత్య గారిని ఎందుకు నామినేట్ చేశారంటే మీరు అన్నిటికీ ఒకటే ఇదిలో ఉన్నారు, మీరు సరిగ్గా మాట్లాడట్లేదు, ఒకేలాగా ఉన్నారని ఏదో రీజన్ పెట్టి చేశాడు. సో ఓం ఆదిత్య గారు కొంచెం ఫీల్ అయ్యారు. కానీ ఇంకా ఉంటాయి కదా. తర్వాత థర్డ్ పర్సన్ సోనీ వచ్చిందండి. అసలు నిజంగా సోనీ ఎందుకుందో బిగ్ బాస్ హౌస్లో, నిజంగా విష్ణుప్రియకి సోనీకి జరిగిన దాంట్లో విష్ణుప్రియ అడల్టరీగా కామెంట్ ఏమీ చేయలేదు, కానీ ఆమె అనుకోనింది. కానీ ఆమె ఈరోజు ఏం చేస్తుంది, నిఖిల్తో నిజంగానే క్లోజ్గా ఉంది. సో ఇలాగా ఉండి మళ్ళీ ఇవన్నీ ఇలా అంతా ఉండడం, ఇలా మాట్లాడడం అంతా కూడా తను గేమ్ ప్లాన్ అనే చెప్పుకోవాలి సోనీని. సో సోనీని నామినేట్ చేయడానికి బిగ్ బాస్ అవకాశం ఇచ్చినప్పుడు సోనీ ఏం చేసిందంటే ఫస్ట్ ఎవరు నామినేట్ చేసిందంటే నైనికాని నామినేట్ చేసింది. సో నైనికాని నామినేట్ చేసినప్పుడు రీజన్ ఏం చెప్పిందంటే మీ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కాన్వర్జేషన్ లేకుండా మీరు వాళ్ళని అలా ఎలా వదిలేస్తారు, మీరు చెప్పాలి కదా, మీరు దాని గురించి అదే డస్ట్బిన్ ఇది ఉంది కదా, ఆ కాన్వర్జేషన్లో మీరు చెప్పాలి కదా అన్నట్టు చెప్పిందనమాట. ఎవరు సోనియా అనగానే మేము ఆల్రెడీ అవన్నీ డిస్కస్ చేసామని నైనా కావాల్సిన కౌంటర్ నైనాకి ఇచ్చింది. ఇప్పుడు సోనియా వచ్చేసి అవతల టీంలో ఉన్నందువల్ల సోనియా ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళని సపోర్ట్ చేస్తూ నామినేట్ చేసింది. ఇక్కడ సోనియా కూడా అక్కడ ఏం పర్ఫార్మెన్స్ ఏం చేయట్లేదు, నోరేసుకొని మాట్లాడేస్తుంది, పాయింట్ లేకుండా మాట్లాడుతుంది. తర్వాత సీతుని నామినేట్ చేసింది. సేమ్ రీజన్, నువ్వు అంత సిచ్యువేషన్ ఏముంది, ఏం చెయ్యాలి కదా, మీరు అలా కదా ఇలా కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చిందనమాట. సో సీతు కూడా చాలా గట్టిగా ఇచ్చి పడేసింది, సోనియాకి చాలా గట్టిగా ఇచ్చింది. సో బాగుంది, వాళ్ళ నామినేషన్ అనేది బాగుంది. తర్వాత మణికంఠని నామినేషన్ వచ్చాడు. సో మణికంఠ నామినేషన్కి వచ్చాక శేఖర్ భాష గారిని నామినేట్ చేశారు. తర్వాత ఓం ఆదిత్య గారిని నామినేట్ చేశాడు మణికంఠ. సో వాళ్ళిద్దరివి కామన్ రీజన్స్ ఉన్నాయి. నువ్వు ఇలా చేసావు,
అంటే నా గురించి నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అనేసి శేఖర్ భాషని ఇలాగా నామినేట్ చేశాడు మణికంఠ. తర్వాత ఆదిత్య గారు వచ్చారు. ఆదిత్య గారు వచ్చి ఫస్ట్ నామినేట్ చేసింది అభయ్ని ఏ రీజన్స్తో నామినేట్ చేశాడంటే, నువ్వు సరిగ్గా నాతో నేను చేసేది నీకు కనబడట్లేదు, నువ్వు చేసే వర్క్ క్లియర్గా ఉండట్లేదు, అందరితో కలిసి నువ్వు ఉండట్లేదు అని చెప్పేసి ఆదిత్యని నామినేట్ చేశాడు. తర్వాత ఆయన బెస్ట్ ఫ్రెండ్ శేఖర్ భాష గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే నువ్వు డిసిప్లిన్గా లేవు, నీకు మైక్ ధరించుకోవడము, నిద్రపోవడము, నీ వల్ల హౌస్ అంతా డిస్టర్బ్ అవుతుంది అట్లా చెప్తున్నాడు. సో ఒకటేంటంటే నిద్రపోవడం, మైకులు మర్చిపోవడం, వీఆర్ ఆల్ హ్యూమన్స్, ఇట్స్ హ్యాపెన్. కాకపోతే ఆదిత్య గారు ఇంకొంచెం మంచి రీజన్ పెట్టి చేసుంటే బాగుండేదండి అని నా ఒపీనియన్. శేఖర్ భాష గారు దాన్ని కూడా కామెడీగా తీసుకొని మళ్ళీ వాళ్ళు హగ్ చేసుకొని మళ్ళీ యో మై ఫ్రెండ్ టామ్ అండ్ జెర్రీ అని చెప్పేసి పక్క నుంచి విష్ణు కూడా అనడం జరిగింది అక్కడ. తర్వాత శేఖర్ భాష గారు నామినేషన్ స్టార్ట్ అయింది. శేఖర్ భాష ఫస్ట్ మణికంఠని నామినేట్ చేయాలనుకోలేదు. సో అక్కడ ఏం జరిగిందంటే మణికంఠ ఏం చేశాడంటే నిలబడుకొని వీళ్ళు ఇదే డిస్కషన్ అనమాట, నువ్వు కలవట్లేదు కానీ నేను నిన్ను కొంచెం అబ్జర్వ్ చేస్తున్నాను, ఇంకా సోషలిజంగా అందరితో నువ్వు కలవాలి అన్నట్టు శేఖర్ భాష మణికంఠకి చెప్తా ఉంటే బిగ్ బాస్ వచ్చి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. మీరు ఇప్పుడు మణికంఠని నామినేట్ చేస్తున్నారా లేదంటే ఏంటి అని అడిగితే, నేను మణికంఠ ఫస్ట్ ఏం చెప్పాడంటే, నేను మణికంఠని నామినేట్ చేయట్లేదు, నీతో నేను మాటలు ఒక్కడే డిస్కస్ చేస్తున్నా అన్నాడు. కానీ అక్కడ బిగ్ బాస్ అడగగానే నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి మణికంఠని నామినేట్ చేశాడు. తర్వాత ఓమాదిత్య గారిని కూడా నామినేట్ చేశాడు శేఖర్ భాష. సో ఇలాగా ఈ నామినేషన్ అయితే ఇక్కడ వరకు ఇలాగ జరుగుతున్నాయి. రేపటి ఎపిసోడ్లో నాకు తెలిసి నామినేషన్లో ఉండబోయేది సోనీ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. యష్మిని వచ్చేసి మిస్ అయిపోయింది. సో ఇంకా రేపు చూడాలి ఎలా ఉంటుంది ఆ ఫైట్, ఎలాగ వాళ్ళు నామినేట్ చేసుకుంటారు ఏంటి అని అనేసి. సో రిమైనింగ్ పర్సన్స్ ఉన్నారు కదా, నైనిక వీళ్ళంతా ఉన్నారు కదా, నైనిక వీళ్ళంతా కూడా నామినేషన్స్ ఎలా చేస్తారు ఏంటి అనేది మనం రేపటి వ్లాగ్లో డిస్కస్ చేద్దాం. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ నేమ్ని మెన్షన్ చేయండి. దాన్ని బట్టి మనం ఇంకా కొంచెం డీప్గా కూడా వెళ్ళి డిస్కస్ చేసుకోవచ్చు. So guys, thank you for watching my channel. Please like, share and subscribe to my channel. Thank you.